దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఈ నూతన సంవత్సరములో ప్రభు కొరకై పని చేయుటకు, ప్రభు కొరకై సాక్షులుగా ఉండుటకు, ప్రభు కొరకై సువార్థికులుగా బయలుదేరుటకు, ప్రభు కొరకై, ప్రభు నామ ఘనత కొరకై ఆరాధికులుగా ఏర్పరచబడుటకు, ప్రత్యేకముగా ప్రభు పరిచర్యను చేయుటకు పరిచారకులుగా నియమించుటకు దేవుని యొక్క శక్తివంతమైనటువంటి వాక్యమును చేతపూని దేవుని యొక్క రాజ్యమును కట్టుటకు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు, దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చుటకు మనందరము కూడా ఒక చక్కని ఆత్మ నడిపింపు కలిగి, దేవుని యొక్క చిత్తమును ఎరిగి, దేవునికి లోబడి ఆయనకు సేవ చేయుదము. ఇట్టి సేవ యుక్తమై ఉన్నది అని బైబిల్ చెప్పుచూ ఉన్నది. యుక్తమైన సేవ చేయుటకు దేవుడు మనలను ఎన్నుకొని ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది: అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. గమనించండి ఓ సేవకా, ప్రీతికరమైన సేవ చేయుద్దాం. ఈరోజు సేవ అనేటువంటిది విచ్చలవిడైపోయింది. సేవ అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయినది. సేవ అనేటువంటిది ఒక ముసుకేసుకున్నటువంటి పరిస్థితులను కలిగి ఉంటూ ఉంది. దయతో గమనించండి, దేవుని వాక్యము మనలను దేని యందు నియమించెను, దేవుని వాక్యము మనలను దేని కొరకు ఏర్పరచెను, దేవుడు మనలను ఎందుకు ఎన్నుకున్నాడో దానిని మనము కలిగి ఉండుట ఎంతో మంచిది. దయతో గమనించండి, ప్రీతికరమైన సేవ చేయుద్దాం. ఈరోజు నీ సేవ ఎవరికి ప్రీతికరముగా ఉన్నది? మనుషులుకా, నీ బంధువులుకా, నిన్ను వెంబడించేవారికా, నీవు చప్పట్లు కొట్టేవారికా, నీవు సలాము చేసేవారికా? జాగ్రత్త. దేవుని వాక్యము చెప్పుచున్న మాటను మీరు గ్రహిస్తే ఈరోజు సేవ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చేయుటకు ముందుకొస్తున్నారు. చాలా సంతోషం. అయితే గ్రహించు, గమనించు, పరిశీలించు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడో ఒక్కసారి మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథములో మరి ప్రీతికరమైన సేవ చేయుటకు దైవ కృప కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? దైవ కృప కలిగి మనము సేవ చేయాలి. ఈ దైవ కృప మనలను ఒక దీన స్థితిలో నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెట్టేటువంటిది. అందుకని
పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని సేవ చేయువారు ఒక 5 గుంపులుగా నేను ఏర్పరిచి ఉన్నాను. మొదటిగా యాజకులు. యెహోషువ గ్రంథములో చూసినట్లయితే 3వ అధ్యాయము 17వ వచనములో మరి యాజకులు దేవుని మందసమును మోయువారు, యాజకులు దేవునికి ధూపము వేయువారు, యాజకులు దేవుని యొక్క మాటలను రాజులకు సహితం తెలియపరచగలిగిన వారు. యాజకుడు దేవునికిని ప్రజలకును మధ్యవర్తి అయి ఉన్నాడు. గమనించండి, ఈ యాజకులను ప్రవక్తలు అన్నారు, ఈ యాజకులను ధర్మకర్తలు అన్నారు, ఈ యాజకులను దేవుని సేవకులు అన్నారు, ఈ యాజకులను దేవుని యొక్క పెద్దలుగాను ప్రజలుగాను గుర్తించారు. దయతో గమనించండి, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు దేవుడు తన సేవకులైనటువంటి యాజకులకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ యాజకులే దేవుని సేవ చేయువారు. ఈ యాజకులే దేవుని మందిరములో ధూపము వేయువారు. వారి వారి ధర్మము చొప్పున దేవుని సన్నిధిలో మందసములో యాజకత్వాన్ని నిర్వర్తించేవారు. అలాగే 2వ వారిగా చూచినట్లయితే వీరు సాక్షులు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది: మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఉన్నట్టు నేనెరుగను. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తన సాక్షులకు దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే యాజకులు దేవుని మందిరములో సేవ చేస్తారు. సాక్షులు వారు పొందిన అనుభవాన్ని, వారు అనుభవించినటువంటి మేలులను బట్టి ప్రజలకు దేవుడు తప్ప వేరొకరు లేరు అని ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన సేవ చేయువారు. అలాగే ఈ సేవ ఇతరులకు ప్రీతికరముగాను యుక్తముగాను ఫలభరితముగాను ఉండునట్లు మనలను మనం దేవుని సన్నిధిలో ప్రతిదినం పరిశుద్ధపరుచుకుని యోగ్యతను సంపాదించి దేవుని చేతిలో చిక్కబడిన సేవకులముగా మనము ప్రీతికరమైన సేవ చేయాలి. అలాగే 3వదిగా యాజకులు, మరి ఆ సువార్తికులు, దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియపరిచేటువంటి వారు సువార్తికులు. సువార్తికుని పని చేయము. సువార్తికునిగా నీవు నిలవబడు. సువార్తికునిగా నీ యొక్క సేవను కొనసాగించు. దేవుడు నీకు ఏది అప్పగించాడో దానిలో అంతము వరకు నమ్మకముగా ఉండు అని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఓ సేవకా, ప్రీతికరమైన సేవ చేయుచున్నావా? దేవునికి మహిమకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నావా?
ఈ సేవే నీ జీవనాధారమా? ఈ సేవే నీ ప్రాణమా? ఒక్కసారి పరిశీలించుకో. దేవుడు నిన్ను ఏర్పరచుకొని విధానమును గ్రహించు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఒక దినము రాబోతుంది. ఆ దినమున ఇదిగో ప్రతిదీ దేవుని అగ్ని చేత కాల్చబడును. అది గడ్డితో చేయబడిందా, బంగారముతో చేయబడిన, కొయ్యతో చేయబడిన ప్రతిదీ కూడా ఆ అగ్నియే పరీక్షించునని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అట్టి వాక్యమును చదువుచున్నా, వినుచున్నా, ప్రకటిస్తున్నా నీ నా జీవితంలో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. దయతో గమనించండి. అందుకే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరునకు వచ్చి 7 నొకడును సువార్తికుడైన ఫిలిప్పు దేవుడు ఫిలిప్పును సువార్త పని కొరక ఎన్నుకున్నాడు. దేవుడు ఫిలిప్పును తన యొక్క శుభవార్తను, తన యొక్క సువర్తమానమును ప్రజలకు అందించుటకు ఏర్పాటు చేయబడ్డాడు. అందుకే ఈరోజు సువార్తికుని పనిని వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నాం? నా ప్రియ దేవుని సంఘమా, నా దేవుని జనాంగమా, ఈరోజు యుక్తమైన సేవను విడిచిపెట్టి స్వలాభముతో కూడినటువంటి సేవకులుగా అవతారమెత్తుతున్నటువంటి నేటి అవతార పురుషులు నేడు అనేక మంది జీవితాలను ప్రభావితము చేస్తూ, అనేక మందిని దేవునికి దూరము చేస్తూ, దేవుని శక్తివంతమైనటువంటి పరిచర్యను, దేవుని ఫలభరితమైనటువంటి కుటుంబములను సహితం ఈరోజు దేవుని సేవ అనేటువంటి ఒక మాటతో, లేకపోతే వారి పబ్బము కొరకు ఈరోజు పరిచర్య ధర్మమును నీరు కారుస్తున్నారు. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నీ నా జీవితంలో దేవుని యొక్క సేవ ప్రీతికరముగా ఉండునట్లు మనలను మనము చూసుకొనవలసిన వారమై ఉంటున్నాం. అలాగే 4వదిగా చూసినట్లయితే ప్రీతికరమైన సేవలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఆరాధికులు, మ్యూజిషియన్స్, సంగీత విద్వాంసులు, అలాగే ప్రభునామమును గణపరుచువారు. గాన పరిచర్య ఇది చాలా ప్రాముఖ్యం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానమును బట్టి, దేవుడు నీకిచ్చిన తలాంతును బట్టి దేవుని కొరకు నీవు ప్రీతికరమైన సేవ చేయొచ్చు. అనేక ఆత్మలను ఉల్లసింపచేస్తూ, పరవశింపచేస్తూ దేవుని శక్తివంతమైనటువంటి ప్రసన్నతను అనుభవించినట్లు ఆరాధికులు అనగా గాయకులు దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనములో చూచినట్లయితే, మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. యెహోవాకు ఆరాధన చేయవలెను. యెరికో గోడలు అడ్డొచ్చినప్పుడు,
ఆరాధికులు ఆరాధించగా ఎరికో గోడలు కూలిపోయింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వారు గంభీరముగా ప్రభువును ఆరాధించారు. ఆ ఆరాధనకు ఎర్ర సముద్రము వైదొలిగిపోయింది. ఏకరాశిగా నీళ్లు నిలిచిపోయినాయి. ఎంత అద్భుతం! ఆరాధికులారా, గాయకులారా, దేవుని యొక్క నామమును మహిమపరుచుటకు, దేవుని యొక్క నామమును ఘనపరుచుటకు దేవుడు మిమ్ములను అభిషేకించి ఉన్నాడు. దేవుడు మిమ్ములను నిలవబెట్టి ఉన్నాడు. రండి, ప్రభు సన్నిధిలో, దేవుని మందిరములో, ఆయన సంఘములో ఆరాధించండి. అనేక మందిని ఆరాధికులుగా ప్రోత్సాహపరచండి. దేవునికి ప్రీతికరమైన సేవ, దేవుడు సంతోషించే సేవ, దేవుడు ఘనపరచబడే సేవ మనము చేయవలసిన వారమై ఉంటున్నాం. గమనించండి. అలాగే మరొక వాక్య భాగమును చూద్దాం. 5వ వారిగా పరిచారకులు. ఎవరండి వీరు? పరిచారకులు. దేవుని మందిరమును శుభ్రము చేయువారు. దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను శుభ్రము చేయువారు, అలంకరించువారు. దేవుని యొక్క సన్నిధిని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టువారు. ఈరోజు దేవుని పరిచర్యలో పరిచారకులు ఎంతో అవసరం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. చూడండి దయచేసి. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా. దేవుని పరిచారకులు, దేవునికి పరిచారకులు ఉన్నారండి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మినిస్ట్రీస్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకులు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుని మందిరం ఓడవడం అంటే ఇంత చులకనైన పని అని. దేవుని పరిచారకులుగా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించు వారమై ఉండాలి. దేవుని సేవ చాలా యుక్తమైనది. పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి లేఖన భాగమును బట్టి ఈరోజు మనలను మనము ఒక్కసారి ప్రశ్నించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 37వ వచనము నుంచి నేను కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసిన గాని ఇప్పుడు నేనింకొక్కసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొక్కసారి అను మాట చలింప చేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. చలింప చేయబడునని అర్థమిచ్చుచున్నది. అందుకే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందును బట్టి ఓ సేవక, ప్రీతికరమైన సేవ చేయుదాం. దేవుని రాజ్యమును విస్తరింప చేయుదాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.